హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బాగున్నాను అని అంటే కొంచెం నవ్వు వస్తుంది, ఏమనుకోకుండా. చాలా నవ్వు కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నా. ఈరోజు నా డే ఎలా స్టార్ట్ అయిందంటే ఇద్దండి, ఈ ఓఆర్ఎస్తో స్టార్ట్ అయింది. ఎందుకంటే సమ్మర్ కదా, ఎక్కువ వాటర్ తాగేస్తున్నాం. ఫంక్షన్స్ అని చెప్పేసి కొంచెం నాన్ వెజ్ అది తింటూ ఉంటాం కదా, మసాలా అదంతా తగిలేసరికి నిన్న నైట్ నుంచి కూడా నాకు అసలు స్టమక్ అప్సెట్ అయిందండి. అస్సలు బాగాలేదు. అందుకని డే స్టార్ట్ చేయడంతోనే కొంచెం నీరసం ఉంది, కొంచెం బాగాలేదు, నీరసంగా ఉంది కదా అని చెప్పేసి ఇద్దండి ఈ ఎలక్ట్రాన్ పౌడర్తో స్టార్ట్ చేశాను అనమాట. అయితే పొద్దున్నే 1 లీటర్ వాటర్లో కలిపేసుకొని, సేమ్ మా ఆయన కూడా అలానే ఉంది, నాకు అలానే ఉంది. ఇంకా అందుకని 1 లీటర్ వాటర్లో కలిపేసుకొని తాగేసాం. చిద్వికి కూడా ఇచ్చాము. చిద్వి కూడా వచ్చాడు, మీరు చూశారు కదా ముందు వీడియోస్లో. అయితే పొద్దున్నే మా ఆయనకి వాడికి ఇద్దరికి దోశలు పోసి ఇచ్చేసానండి. వాళ్ళు తినేశారు. నాకు కొంచెం బాగాలేదు కదా అని చెప్పేసి నేను తినకుండా కొంచెం పొట్ట ఖాళీగా ఉంచుదామని చెప్పేసి ఇంకా అలానే ఉంచేసాను అనమాట. నేనేమీ తినలేదు. టైం వచ్చేసరికి 11:30 అట్లా అయింది. ఇప్పుడు వంట చేసిన దాకా ఆగాలి అంటే అప్పటి నుంచి ఏం తినలేదు కదా, కొంచెం ఆకలేస్తుంది అనమాట. కొంచెం బాడీ సెట్ అయ్యింది, ఆకలేస్తుంది. వంట చేసే వరకు అయితే ఆగలేను. అందుకని ఏం చేశానంటే, దోశ పిండి ఉంది కదా, నేను కూడా ఒక దోశ పోసుకొని తినేద్దాము. ఒక దోశ తిన్నాను అంటే కొంచెం ఎనర్జీ వస్తుంది కదా, ఏమీ తినకుండా ఉన్న దాని మీద కొంచెం ఒక్క దోశ తిన్నా కూడా కొంచెం హాయిగా అనిపించిద్ది. అందుకని తిన్న తర్వాత వంట చేసుకోవచ్చులే అని చెప్పేసి ఫస్ట్ నేను కూడా ఇక్కడ దోశ అయితే ఒకటి పోసుకుంటున్నాను అనమాట. ఇంట్లో గోధుమ పిండి అయిపోయిందండి. మేము ఎక్కువ చపాతీ తింటూ ఉంటాం. ఒక్కటేసారి ఒక 5 కేజీలు అలా ప్యాకెట్ తెచ్చేసుకుంటాం అనమాట. అందుకనే అయిపోయింది కదా అని చెప్పేసి మా ఆయన 5 కిలోల ప్యాకెట్ ఒకటి తీసుకొని వచ్చారు. అది ఆ క్యాన్ ఉంది కదా, క్యాన్లో పోసేసుకుంటాను. అవసరమైనప్పుడల్లా వాడుకుంటూ ఉంటాం అనమాట. దోశలు కూడా తింటాము, చపాతీ కూడా కొంచెం ఎక్కువే తింటాం అనమాట. ఇడ్లీ అన్నీ కవర్ చేస్తాంలేండి, బట్ చపాతీ నాకు కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట. అంటే వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉంటాము అని కొంచెం చపాతీ కర్రీ ఎక్కువ వేసుకొని తింటూ ఉంటాం. పిల్లలకు కూడా అలాగే పెడతా ఉంటాను. మా పిల్లలకి ఏంటంటే పొద్దున్నే టిఫిన్, ఈవినింగ్ స్నాక్స్ మాత్రం కంపల్సరీ ఉండాలన్నమాట. అందుకని ఏంటంటే వీళ్ళు అన్నం కొంచెమే తింటారు, కొంచెం స్నాక్స్ కానీ టిఫిన్ కానీ ఇవన్నీ కొంచెం ఎక్కువ తింటారు. నేను ఫ్రూట్స్ కూడా ఎక్కువే పెడతానండి. అన్నమే కొంచెం తక్కువ తింటారనమాట. వాళ్ళకి ముందు నుంచి అలా అలవాటు అయిపోయింది. పిల్లలకి చిద్వికి అయితే డ్రై ఫ్రూట్స్ బాగా పెట్టేదాన్ని చిన్నప్పుడు. ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఇంక ఇలాంటివి కొంచెం మంచిగా చూసి పెట్టేదాన్ని. వాడికి ఇంకా అలానే అలవాటు అయిపోయింది. ఇప్పుడు కూడా అంతే, అలానే ఫ్రూట్స్ ఎక్కువ తింటాడు. స్నాక్స్ ఏం చేసినా అమ్మ రేపేం చేస్తావు, వెరైటీగా చెయ్యి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అనమాట. ఏం కావాలో కూడా వాడే చెప్తాడు. ఇప్పుడు కొంచెం తెలుస్తుంది కాబట్టి, కొంచెం ఫోన్లు అవి చూస్తూ ఉన్నారు కాబట్టి ఏమైనా వెరైటీగా కనిపించింది అనుకోండి, చక్కగా అమ్మ నాకు అది కావాలి అని చెప్పేసి అడిగి మరీ చేయించుకుంటాడనమాట. అట్లా వీళ్ళకి స్నాక్స్, ఈ టిఫిన్స్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ ఇష్టం. పెరుగు, పాలు ఇవి కొంచెం ఎక్కువ బాడీ లోపలికి వెళ్తాయి అనమాట. అందుకని అన్నం తక్కువ తింటారు. ఇప్పుడు అన్నం తినట్లేదు అంటే పిల్లలకి నేనేమి పెట్టనని కాదు, నేను అన్నం తినని వారా నేను మిగిలినవన్నీ కూడా బ్యాలెన్స్ అయ్యేలాగా చూసుకుంటా అనమాట. అంతేగాని నేనేమి పెట్టనని చెయ్యనని కాదు. తింటారు, కొంచెం మంచిగానే తింటారు, బట్ రైస్ మాత్రం కొంచెం తగ్గించి తింటారు. అందులోనూ మావి కొంచెం లడ్డు బియ్యం అండి, లావుగా ఉంటాయి. కొంచెం తిన్నా కూడా టమ్మీ ఫుల్ అయిపోయింది అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. వెయిట్ లాస్కి కొంచెం మంచిగానే యూజ్ అవుతాయి ఇవి. ఇలాంటి రైస్ ఏంటంటే మనం ఎక్కువ అన్నం తినలేము, బాడీ కూడా అంత ఎక్కువ రాదు కొంచెం కొన్ని నెలలు కంటిన్యూగా తింటే. తర్వాత మనకి టమ్మీ కూడా ఫుల్ అయినట్టు ఉంటుంది. ఇప్పుడు సన్న బియ్యం అనుకోండి, మనం ఎంత తిన్నా కూడా ఇంకా తినాలని అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది కదా. బట్ ఈ లడ్డు బియ్యం ఏంటంటే మేమే చాలా తక్కువ తింటామండి, ఇంకా వాళ్ళ పొట్టలు ఎంత చెప్పండి. ఇంకట్లా వాళ్ళు కొంచెం అన్నం తక్కువే తింటారు. కానీ నేను ఎక్స్ట్రా కొన్ని చేసి పెడుతూ ఉంటా పిల్లలకి. నేను ఇంట్లోనే ఉంటానండి, పిల్లలకి ఏం కావాలో నాకు తెలీదా, నేను చూసుకుంటా ఏమేం పెట్టాలి, ఏ టైంకి, ఇంట్లో ఏమున్నాయి అలా అని ఎక్స్ట్రా ఖర్చులు అవి కాదు, ఇంట్లో ఏమున్నాయి పిల్లలకి నచ్చేలాగా ఏం చేసి పెట్టాలి అనేది నేను ఆలోచించుకొని అలా చేసి పెడుతూ ఉంటానండి. అంతేగాని వాళ్ళని అలా వదిలేస్తానని కాదు.
వీడేంటంటే తినేసిన తర్వాత ఇంకా టీవీ చూసుకుంటూ ఉన్నాడనమాట. అరే నువ్వు ఒక్క రోజన్నా బుక్ ఓపెన్ చేసావా? చేయలేదు కదా, వెళ్ళి కూర్చొని టేబుల్స్ అవి రాసుకోరా, పద్దాక టీవీ చూస్తావా అని చెప్పేసి అంటా ఉన్నాను. అందుకని మా వాడు చాలా కష్టంగా వచ్చి బుక్ ఓపెన్ చేశాడండి. బుక్ ఓపెన్ చేసి దగ్గర దగ్గర 40 days 50 days అయిపోతుంది. ఇవాళ కొత్తగా ఓపెన్ చేస్తుంటే ఎలా ఉందంటే అయ్యగారి ఫీలింగ్, అబ్బా ఇప్పుడు తీయాలా, ఇప్పుడు టేబుల్స్ రాసిన దాకా ఊరుకోదు. నిన్న కూడా రాయించానండి, నిన్న ఇవాళే రాస్తున్నాడు. నిన్న రాయించింది మళ్ళీ ఈ రోజు కూడా స్టార్ట్ చేసిందిరా నాయన అన్నట్టు ఫేస్ పెట్టాడనమాట. నువ్వేమన్నా అనుకో, మనకి ఇంకొక 4-5 daysలో స్కూల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతున్నాయి. నువ్వు ప్రాక్టీస్ చేస్తేనే రేపు ఇబ్బంది పడకుండా ఉంటావు. ఈ 4 రోజులు కొంచెం చదువుకోరా అని చెప్పేసి చెప్తున్నా. ఆటలు, ట్రిప్స్, హడావిడి అన్నీ అయిపోయినాయి. ఇంకెప్పటి నుంచి స్కూలు, బుక్స్, ఆ టైంకి రావాలి, ఈ టైంకి రావాలి, ఇది చదవాలి, అది చదవాలి, ఇక్కడి నుంచి అవే కదా. ఒక్కసారిగా వచ్చేదానికంటే కొంచెం 4 రోజుల ముందు నుంచే ప్రిపేర్గా ఉండరా అని చెప్పేసి నేను కూర్చోబెట్టానమాట. ఇంకా వాడు ఏదో ఒకటి సెటైర్ లేస్తూ ఉంటాడండి. వాడైతే ఇంకా చాలా కష్టంగా రాసుకున్నాడు. నిన్న మనం ఊరు నుంచి వచ్చేటప్పుడు కాయలు తెచ్చుకున్నాం కదండి, అంటే దగ్గర దగ్గర ఒక 40 అలా ఉన్నాయి. తల కొంచెం తీసేసుకున్నాం అనమాట. తీసేసుకుంటే ఇన్ని కాయలు వచ్చినాయి. అసలు మేము ఇన్ని పంపిస్తారని చెప్పేసి అనుకోలేదండి. అంటే తల కొంచెం తీసుకున్నా సరే అందరికీ ఎవరి షేర్లో వాళ్ళకి ఇన్ని వచ్చినాయి అంట. ఏం చేసుకుంటామండి, ఒక 3-4 కాయలు అయితే తినొచ్చు, కానీ ఇన్ని కాయలు ఏం చేసుకుంటామో నాకు కూడా ఏం అర్థం కాల. బట్ ఉన్నాయి కదా, ఎలాగోలా సేల్ చేద్దాంలే అని చెప్పేసి చూస్తున్నాను అనమాట. కాయలు కూడా అప్పటికప్పుడు కోసిన కాయలు కదండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి, బాగున్నాయి. టేస్ట్ కూడా మంచిగానే ఉంది. కానీ అవి హైబ్రిడ్ కదండి, మందు లేకుండా అయితే పండించరు. కొంచెం బాగుంది కానీ టేస్ట్ మందులు వేసారు అనేది అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడు ఏ మందులు లేకుండా మనకి ఇళ్లల్లో పెరుగుతాయి చూడండి, మనం అసలు మందులే వేయము, అయినా కూడా టేస్ట్ ఎంత బాగుంటుందో, చాలా స్వీట్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇవి కొంచెం మామూలుగా పండించే దానికంటే కూడా ఇవి కొంచెం అంత స్వీట్గా ఏం లేవులే, కానీ అలా అని తీసేసి ఏం లేవండి, బాగున్నాయి. మనకి మందు లేకుండా ఉన్నదానికి వీటికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది కాబట్టి అదైతే తెలుస్తుంది అనమాట. చిద్విని టేబుల్స్ రాసుకోమని చెప్పాను కదా, నీకు పప్పాయ కట్ చేసి ఇస్తాను, ఈ లోపల నువ్వు టేబుల్స్ అన్నీ రాసేయి అని చెప్పా. వీడికి 12 tables ఏమో వచ్చు, అంతవరకే వచ్చి ఇంకా తర్వాత నేర్చుకోలేదనమాట. నాకు తెలిసి ఇప్పుడు ఆ వచ్చినవి కూడా మర్చిపోయి ఉంటాడు. పిల్లలు అంతే కదా, పిల్లలే కాదు మనం కూడా అంతే. మనం ఏదన్నా కొన్ని రోజులు ఒక పని చేయడం ఆపేసాము అని అంటే మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం ఎట్లయినా కొంచెం భయంగా ఇది ఇంతేనా అని డౌట్ఫుల్గా ఉంటాం కదా. ఇప్పుడు వాడు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు అనేది నా ఫీలింగ్ అనమాట. మరి వాడేమనుకుంటున్నాడో నాకు తెలియదు. ఏదైనా అంతే అండి, ఇప్పుడు లాంగ్వేజ్ అయినా అంతే, ఇంగ్లీష్ కానీ హిందీ కానీ తెలుగు కానీ ఏదైనా మనం మాట్లాడడం ఆపేసాము, ఆ భాష అసలు మనకి మన చుట్టుపక్కల ఎక్కడా లేదు అని అంటే దాన్ని మర్చిపోతాం, ఈజీగానే మర్చిపోతాం. మళ్ళీ కొంచెం అలవాటు అయ్యేంత వరకు కొంచెం కొత్తగా ఉంటుంది అనమాట. భాష అయినా అలవాట్లైనా ఏదైనా అంతే. నా పర్సనల్గా నేను ఫేస్ చేసింది అదే అనమాట. భాష కూడా అంతే, మనం మాట్లాడుకున్నా ఉన్నాము అని అంటే ఇంక అది రాదు, మర్చిపోతాము. అలానే అయ్యింది. తర్వాత కట్ చేసిన పప్పాయ మొక్కలు చిద్వికి ఇచ్చేసాను. చాలా కష్టపడ్డావయ్యా తిను అని చెప్పేసి వాడు తినుకుంటా కూర్చున్నాడు అనమాట. బట్టలు మిషన్లో వేసానండి, అవి ఆరేద్దాము అని చెప్పేసి వచ్చా. ఒక్క చిన్న విషయం అండి, మళ్ళీ నేను ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని జరిగిన విషయాన్ని షేర్ చేసి దీన్ని క్యాష్ చేసుకోవాలని అయితే అనుకోవట్లేదు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిన సందర్భం ఈ మధ్యకాలంలో అయితే ఒకటి ఉందండి. మీరు నా లాస్ట్ వీడియోస్ చూస్తే ఒక 2 వీడియోస్లో నేను కొంచెం సాడ్గా ఉన్నాను అనేది నా మాటల ద్వారా కానీ నేను పెట్టిన టైటిల్స్ వల్ల కానీ మన సబ్స్క్రైబర్స్కి కొంతమందికి అర్థమైంది. నన్ను మోటివేట్ చేయడానికో, లేదంటే మేమున్నాము అనే సపోర్ట్ చేయడానికో, లేదంటే ఫ్రెండ్షిప్ కొద్దీ కొంతమంది నాకు పాజిటివ్ కామెంట్స్ పెట్టారు. పాజిటివ్గా రియాక్ట్ అయ్యి అలాంటివి పట్టించుకోవద్దు అని చెప్పిన వాళ్ళందరికీ అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. కామెంట్స్లో చెప్పడమే కాదు, ఇన్స్టాలో నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. తర్వాత కాల్ చేసి ఏమైంది అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అందరికీ నాకు అంటే ఒక్కొక్కసారి మనకి ఏమనిపిస్తుంది అంటే ఫ్యామిలీ కన్నా కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంచెం మంచిగా మనల్ని రిసీవ్ చేసుకుంటారు, మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అని అంటే మన కోసం ఉంటారు అనే విషయం నాకు అర్థమైందనమాట. అందరికీ చాలా థ్యాంక్స్ అండి, నన్ను సపోర్ట్ చేసిన, నాకు మోటివేట్ చేసిన వాళ్ళందరికీ. మోటివేషన్ కూడా అన్నండి, అంటే ఇప్పుడు నేను ఏదో ప్రాబ్లంలో ఉన్నాను అది తెలుసుకోవడానికి ట్రై చేసి
నాకు కొంచెం ధైర్యం చెప్పడానికి చూసారు చూడండి, దానికి చాలా థ్యాంక్స్ అండి. అయితే ఇవాళ ఏం చెప్పాలనుకుంటున్నాను అని అంటే, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దగ్గర దగ్గర 3 years కంప్లీట్ అయిపోతుందండి. 3 years, 4th year ఏమో నడుస్తుంది. అసలు ఛానల్ పెట్టడానికి కారణం ఏంటి అంటే, చాలా వీడియోస్లో చెప్పా, అంటే మనీ వస్తుందని, మన లైఫ్ స్టైల్ని చేంజ్ మన లైఫ్ స్టైల్ ఏంటి అనేది షేర్ చేస్తూ ఉంటే మనకి ఎంతో కొంత యూజ్ ఉంటుంది అనే విషయం నాకు అర్థమైంది. అందుకని చెప్పేసి నేను ఛానల్ స్టార్ట్ చేశాను అనే విషయం మీకు చాలాసార్లు 1-2 వీడియోస్లో, షార్ట్ వీడియోస్లో చెప్పాను, పెద్ద వీడియోస్లో కూడా చెప్పాను. అసలు నా ఇన్స్పిరేషన్ ఎవరు, నేను ఎవరి వీడియోస్ చూసి అసలు ఛానల్ స్టార్ట్ చేశాను అనే విషయం మాత్రం ఇప్పటి వరకు ఎక్కడ ఏ వీడియోస్లో కూడా నేను షేర్ చేయలేదండి. ఎందుకనంటే పలానా వాళ్ళ పేరు చెప్తే, అంటే ఇప్పుడు చాలా వరకు యూట్యూబ్లో ఎలా ఉంటుందంటే, నేమ్ యూస్ చేస్తే ఎక్కువ వ్యూస్ వచ్చేస్తాయి, వాళ్ళ నేమ్ పెట్టుకున్నారు, పెద్ద యూట్యూబర్స్ కదా, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ వల్ల ఏమైనా యూజ్ ఉంటుందేమో అందుకనే మాట్లాడుతున్నారు, ఇలాంటివన్నీ నేను తీసుకోలేనమాట. అందుకనే నేను చాలా వరకు నేమ్ అయితే ఎక్కడ మెన్షన్ చేయనండి. నా పాటికి నేనేదో నాకు వచ్చిన వీడియోస్ చేసుకుంటూ ఉంటాను, నా లైఫ్ స్టైల్ ఏంటో నేను ఉంటాను, కానీ ఎక్కడ నేమ్ అయితే చెప్పనమాట. కానీ ఈరోజు చెప్తాను, ఎందుకనంటే అది కూడా చెప్తా. నా ఇన్స్పిరేషన్, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది ఎవరి వీడియోస్ చూసి అంటే అనితా పత్తిపాటి. ఈమె గురించి మీకు పరిచయం అవసరం లేదండి. ఆమె చాలామందికి ఇన్స్పిరేషన్, చాలామందికి తెలుసు. నేను కూడా ఆమె వీడియోస్ చూసిన తర్వాతే ఛానల్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. నా ఇన్స్పిరేషన్ అయితే తనే. ఏజ్లో నాకంటే చిన్నదే అయినా కూడా చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది, చాలా ధైర్యంగా ఉంటుంది. తన ఛానల్ చూసిన తర్వాతే నాకు కూడా ఛానల్ పెట్టాలి అని చెప్పేసి అనిపించింది. ఛానల్ పెట్టిన తర్వాత ఏం జరిగింది, ఎందుకు స్లోగా ఉంది, అదంతా కూడా మీ అందరికీ తెలుసు. నేను ఎక్కువ తన గురించి కూడా మాట్లాడాలి అనుకోవట్లా. మళ్ళీ ఎక్కడ వ్యూస్ కోసం ఆమె నేమ్ చెప్పేసుకొని ఎక్కడ నేను ఇదైపోతున్నాను అని చెప్పేసి మీరు అనుకుంటారని నేను ఎక్కువ మాట్లాడట్లేదు. నేను టైటిల్లో కానీ తమ్నేల్లో కానీ ఆమె పేరైతే ఎక్కడ తీయనండి. నేను అలా యూస్ చేసుకొని క్యాష్ చేసుకోవాలని అయితే అనుకోవట్లేదు. ఎందుకు చెప్తున్నాను ఇప్పుడైనా అని అంటే, రీసెంట్గా నేను ఒక వీడియో పెడితే నా వీడియో కింద తను కామెంట్ పెట్టింది. అసలు ఆ రోజు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో నాకే తెలియదండి. మనం ఒక మనిషిని ఇన్స్పిరేషన్ అనుకున్నప్పుడు వాళ్ళ దాకా మనం వెళ్లకుండా వాళ్ళే నా వీడియో చూసి కామెంట్ పెట్టారు అని అంటే మనకు ఎంత హ్యాపీగా ఉంటుందండి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ రోజైతే మా ఆయన కూర్చోబెట్టుకొని నాకు ఇలా అనిత మెసేజ్ చేసింది తెలుసా అని చెప్పేసి మాట్లాడాను అనమాట. అంటే నేను ఏది వచ్చినా మా ఆయనతోనే చెప్తానండి ఫస్ట్. అలానే నేను ఏం పెట్టింది అని చెప్పి ఆయన, అంటే నా వీడియోస్ అన్నీ చూస్తారు కానీ ఆ రోజు కొంచెం బిజీగా ఉండి చూడలేదంట. ఏమైంది, ఏం పెట్టింది అని చెప్పి అడిగారు. ఇంకా ఆ తర్వాత చూసారంట కామెంట్ని, చూసి అవునా అని చెప్పేసి. ఆయన చాలా బ్యాలెన్సింగ్గా ఉంటారండి. నేను మాత్రం ఏమొచ్చినా తట్టుకోలేను అనమాట. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అనితకైతే థ్యాంక్స్ చెప్పాల్సిందే. అంటే తను చాలా బిజీగా ఉంటుందండి. అంటే బిజినెస్ ఉంటుంది, చిన్నపిల్లలు ఉన్నారు, ఇల్లుని చూసుకోవాలి, యూట్యూబ్ని చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి కాబట్టి కొంచెం ఎట్లయినా బిజీగా ఉంటుంది. అలాంటి టైంలో కూడా నాకు కామెంట్ చేసినందుకు ఆ రోజైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంత బిజీ షెడ్యూల్లో కూడా నాకు కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ అనిత, థ్యాంక్స్ చెప్పాల్సిందే నీకు. నాకు ఎందుకో ఆ కామెంట్ చూడంగానే నాకు సపోర్ట్ చేస్తుంది అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.